సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. ఓం రాజశ్యామలాయై నమః. మరి రోజున ప్రేక్షకులందరి కోసం మన మంత్రబలం కార్యక్రమంలో శుక్రుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలగాలంటే మనం ఏమి చేయాలి అనేటటువంటి విషయాన్ని నేను ఈరోజు మంత్రబలం కార్యక్రమంలో తెలియజేస్తూ ఉన్నాను. శుక్రుడు అంటే అన్యోన్య దాంపత్యము, భార్యాభర్తల యొక్క సఖ్యతగా ఉండడం కోసం, మంచిగా వివాహం జరగడం కోసం, మంచి భార్య కోసం, అదేవిధంగా కళ్యాణం తొందరగా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం కోసం, కళారంగాల్లో ఉన్నతిని సాధించడం కోసం శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు చాలా అవసరం. కాబట్టి ఈ విధమైనటువంటి శుక్రుడు ఎవరి జాతకంలోనైనా సరిగా లేకపోయినా, ఉన్నా అనుకూలించకపోయినా కూడా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఏమి చెయ్యాలి అంటే, ప్రతి శుక్రవారం కూడా నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శుక్రుడి యొక్క ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ శుక్రుడికి శుభ్రంగా నీటితో కడిగి ఆ యొక్క గంధం రాసి బొట్లు పెట్టి తెల్లని వస్త్రాలు, తెల్లని బట్ట సమర్పించాలి. శుక్రుడికి తెల్లని వస్త్రాన్ని సమర్పించాలి. సమర్పించి ఆ శుక్రుడి యొక్క ధాన్యం ఏమిటయ్యా అంటే బొబ్బర్లు అని తెల్లగా ఉంటాయి, అవి కూడా వాటిని తీసుకొచ్చి అక్కడ ఎవరికైనా దానం ఇవ్వడం, అయితే గోశాలలో ఆ యొక్క ఆవుకు పెట్టడం కూడా శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. అదేవిధంగా ఒక చిన్న మంత్రం ఉంది, ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః అనేటటువంటి చిన్న మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మీ దేవుడి యొక్క మందిరం దగ్గర కూర్చుని దీపారాధన చేసి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అదేవిధంగా శుక్రుడి యొక్క అనుగ్రహం బాగుండాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లి గారిని కానీ, లేదా మీ వదిన గారిని, అదేవిధంగా మీ ఆడపడుచుల్ని గౌరవించడం, వాళ్ళ యొక్క ఆనందంగా ఉండడం కోసం వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయడం. అదేవిధంగా ఎప్పుడైనా సరే మేనత్తకి, తల్లికి, చెల్లికి, కూతురు వీళ్ళ నలుగురిని మనం చక్కగా చూసుకున్నట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు బాగుంటుంది. మన తల్లిని ఎప్పుడూ ఆనందంగా చూసుకోవాలి. అదేవిధంగా మన మేనత్త ఉంటుంది, ఆ మేనత్తకి అప్పుడప్పుడు వెళ్ళి చీర పెట్టడం, పసుపు కుంకుమ చీర ఇచ్చి నమస్కారం చేస్తూ ఉండడం, మేనత్త ఎలా ఉందో పలకరిస్తూ ఉండడం, మేనత్తకి ఏదైనా మన వంతు సహాయం చేయడం. అదేవిధంగా ఆ మేనత్త ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి. పుట్టినరోజులకి, పండగ రోజుల్లోనూ అప్పుడప్పుడు మేనత్త దగ్గరికి వెళ్ళి ఆ కులాసాగా ఉన్నారా, ఏం చేస్తున్నారని మేనత్తను పలకరిస్తూ ఉండడం, మేనత్తకి ఏదో ఒకటి చీరో జాకెట్ గుడ్డో లేకపోతే ఏదైనా పండో ఫలమో ఇచ్చి ఆవిడ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, తోడబుట్టిన వాళ్ళని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లి, వాళ్ళకి అప్పుడప్పుడు చీర పెట్టడం, బట్టలు పెట్టడం, వారికి ఏదైనా ఫలాలు పువ్వులు లాంటివి సమర్పించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చెయ్యడం మూలంగా శుక్రుడి యొక్క అనుగ్రహం మనకి చాలా తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి శుక్రుడి యొక్క గ్రహం ఉన్న చోట మనం ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, తెల్లని వస్త్రాలు ఆ శుక్రుడికి సమర్పించడం, ఇలాంటివన్నీ చెయ్యడం వల్ల కూడా మనకి సంపూర్ణమైనటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఏ దేవాలయానికి వెళ్ళినా నవగ్రహాల్ని
తప్పకుండా ఆరాధించాలి. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ యొక్క శ్లోకాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే అక్కడ కూర్చుని పఠించడం, నవగ్రహాలకి 9 సార్లు కానీ 18 సార్లు కానీ 27 సార్లు, 9, 18, 27 ఇలా ఎందుకు చెప్పాను? నవగ్రహాలు అంటే 9, 18 అంటే 1 + 8, 1 + 8 = 9 అంటే మళ్ళీ అక్కడ 9 వచ్చింది. మళ్ళీ 27 అంటే 2 + 7 = 9, మళ్ళీ 2 + 7 మళ్ళీ 9, ఎక్కడొచ్చినా 9 వచ్చింది సంఖ్య. కాబట్టి 9 సార్లు కానీ 18 సార్లు కానీ 27 సార్లు కానీ ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి శుక్రుడికి తెల్లని వస్త్రాలు సమర్పించి బొబ్బర్లు దానం చేయడం కానీ, బొబ్బర్ల గోశాలలో ఆవుకి తినిపించడం కానీ ఒక్కటి కనుక చేసినట్లయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మీ అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. మీ సంసార జీవితం చాలా ఆనందంగా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడి మీరు ఎప్పుడూ కూడా అన్యోన్యంగా సుఖ సంతోషాలతో ఎదుటివారికి ఆదర్శంగా ఉండే విధంగా మీరు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా శుక్రగ్రహ బలం కోసం ఈ యొక్క మంత్రాన్ని జపించండి, శుక్రుణ్ణి ఆరాధించండి, నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండండి. శుక్రుడి యొక్క ధాన్యమైనటువంటి బొబ్బర్లు దానం చేయండి. ఇష్టదైవాన్ని కులదైవాన్ని కూడా ఆరాధించండి. ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహంతో మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం, ఈ పరిహారాలు పాటించడం ద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని, మీరు ఎప్పుడూ కూడా సంపూర్ణంగా మీ జీవితంలో అన్యోన్య దాంపత్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.